నా ప్రీవియస్ వీడియోలో ఒక మైనర్ బాబుని గానీ పాపను గానీ కొంతమంది మైనర్ గ్యాంగ్ అంతా కలిసి ఫిజికల్ అబ్యూజ్మెంట్ కనుక చేస్తే అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో డిస్కస్ చేస్తాం. అసలు ఏ తప్పుల వల్ల ఇలాంటివి జరుగుతాయి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంటివన్నీ జరిగినప్పుడు పిల్లలు ఇమీడియట్ గా ఇంట్లో ఎందుకు చెప్పట్లేదు అన్న దాని గురించి ఈ రోజు డిస్కస్ చేద్దాం. మీ బాబు గానీ పాప గానీ మైనరే, వాళ్ళని హెరాస్ చేసిన పర్సన్ కూడా మైనరే. కానీ వాడు హెరాస్ చేసిన తర్వాత ఏం చెప్తాడు? ఈ విషయం మీ ఇంట్లో చెప్తే చంపేస్తాం, లేదా ఈ విషయం మీ ఇంట్లో చెప్తే రేపటి నుంచి నిన్ను మాతో ఆడుకోనివ్వం, ఈ విషయం కనుక ఇంట్లో చెప్తే మేమందరం కలిసి రోజు నిన్ను కొడతామని బెదిరిస్తారు. ఆ దెబ్బకు వాడి షివరింగ్ వచ్చేసి 102 ఫీవర్ తెచ్చుకుంటాడు. మీరేమో దాన్ని చాలా తెలివిగా వైరల్ ఫీవర్ కేటగిరీలోకి లెక్కేసి ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకొని వాడంతా చూస్తారు. గుర్తుపెట్టుకో, నీ పిల్లోడికి నువ్వు ఇచ్చిన గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ ట్రైనింగ్ కన్నా ఆ గ్యాంగ్ ఇచ్చిన వార్నింగ్ ఇంపాక్ట్ వాడి బ్రెయిన్ లో చాలా స్ట్రాంగ్ గా రిజిస్టర్ అయింది. నువ్వు ఇచ్చిన ట్రైనింగ్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందంటే ఇన్సిడెంట్ జరిగిన 5-6 నెలల తర్వాత కానీ నీకు ఆ విషయం తెలియట్లేదు మీ పిల్లోడిని రోజు హెరాస్ చేస్తున్నారని సంగతి. మీ ఇద్దరు కపుల్స్ ఏమో మా పిల్లోడికి మేము అన్ని నేర్పిస్తున్నాం చిన్నప్పటి నుంచి అని చెప్పేసి తగ్గ ఫీల్ అయిపోతా ఉంటారు. ఏ రోజైనా మీ పిల్లోడిని కానీ మీ పిల్లని కానీ దగ్గర కూర్చోబెట్టుకుని, బాబు ఈ అపార్ట్మెంట్ లో ఎవరైనా నీకు వాళ్ళ ఫిజికల్ పార్ట్ ని చూపిస్తున్నారా, వాళ్ళ ఫిజికల్ పార్ట్ ని టచ్ చేయమని అడుగుతున్నారా, పోనీ నీ ఫిజికల్ పార్ట్ ఎవరైనా టచ్ చేస్తున్నారా, చాక్లెట్లు ఇస్తాం డబ్బులు ఇస్తాం రమ్మని నిన్ను పిలుస్తున్నారా, మీ స్కూల్లో ఎవరైనా నిన్ను ఏ కారణం లేకుండా రోజు కొడుతున్నారా, అమ్మా నాన్న కాకుండా ఇంకెవరైనా సరే మీకు ముద్దు పెట్టారా, మీరు మీ పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటో నేర్పారు. కానీ ఎవరైనా వాళ్ళని హెరాస్ చేసి వార్నింగ్ ఇస్తే ధైర్యంగా వచ్చి ఇంట్లో చెప్పడం మాత్రం మీరు నేర్పలేకపోయారు. మీ వల్ల కదలే పిల్లలు పెంచడం. ఏదో ఇంట్లో వాళ్ళ ప్రెషర్ వల్ల మీరు పిల్లలకి అన్నారు. కానీ నువ్వు ఒక మరచెంబు మీ ఆయన కమండలం పట్టుకొని కాశీకి వెళ్ళరండి. మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కనీసం సోయ కూడా లేదు. మీకు మొగుడు పిల్లలు ఇద్దరు ఇన్స్టాగ్రామ్ పట్టుకొని రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు. పిల్లోడికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కానీ పిల్లోడి బాగోగుల గురించి ఆలోచించరు. మీ ఇద్దరిని పేరెంట్స్ అని కాకుండా ఇంకేదైనా పదంతో పిలవచ్చేమో ఒకసారి డిక్షనరీలో ఎతికి నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను.